guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని సింపుల్ W బ్రాండ్ కుర్తీస్ అయితే తీసుకున్నానండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ వీడియో. కమెంట్స్ లో కొంతమంది అడుగుతున్నారు W బ్రాండ్ కుర్తీస్ చేయమని చెప్పి. సో కొన్ని W బ్రాండ్ కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇవైతే చాలా వర్సటైల్ గా ఉంటాయి అండ్ నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళైతే ఐడియా ఉండే ఉంటుంది. నాకు W అండ్ అరులియా బ్రాండ్ కుర్తీస్ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటాయి క్వాలిటీ. ఆఫ్టర్ వాష్ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ వాషెస్ కి కూడా షైన్ అయితే పోవండి వీటివి. ప్రైస్ కొంచెం హెవీ హైయర్ సైడే ఉంటాయి కంపేర్ టు అదర్ బ్రాండ్స్ అండ్ అదర్ కుర్తీస్. బట్ అయితే క్వాలిటీ వైజ్ ఆ ప్రైస్ కి వర్త్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అండ్ మోడల్స్ కూడా చాలా బాగుంటాయి. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది అండ్ అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. క్లాత్ ఫ్యాబ్రిక్ కానీ ప్రింట్ డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి. ఈ కుర్తీది నాకైతే చాలా నచ్చింది. ఇది మంచిగా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. సింపుల్ గా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇలా వేసుకుని వెళ్ళొచ్చు అండి. మంచి ఒక లైక్ స్పెషల్ వైబ్ లాగా అనిపించింది. కలర్ కూడా చాలా బాగుంది. మన ఇండియన్ స్కిన్ టోన్స్ కి కలర్ చాలా బాగా సెట్ అవుతుంది. డస్కీ టోన్ వాళ్ళకి అండ్ కొంచెం డార్క్ టోన్ ఉన్న వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగుంటుందండి. చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతేని. ఇది నేను సైజ్ 8 తీసుకున్నానండి. యూజువలీ నేను సైజ్ 6 తీసుకుంటాను W బ్రాండ్ లో. 6 అంటే ఎక్స్ట్రా స్మాల్. యాక్చువల్లీ W బ్రాండ్ లో మనకి సైజెస్ నెంబర్స్ లో స్పెసిఫై చేస్తారు. 6, 8, 10, 12 అట్లా ఈవెన్ నెంబర్స్ లో సైజ్ అయితే స్పెసిఫై చేస్తారు. 6 అంటే ఎక్స్ట్రా స్మాల్, 8 అంటే స్మాల్, 10 అంటే మీడియం, అట్లాగా మీరు నెంబర్స్ చూసుకొని మీ సైజ్ బట్టి అయితే తీసుకోండి. నేను 6 తీసుకున్నాను ఎక్స్ట్రా స్మాల్. బట్ ఇది నేను వెబ్సైట్ లో చూసినప్పుడు అమెజాన్ లో చూసినప్పుడు ఈ స్లిట్ అయితే కిందకి ఉన్నట్టు అనిపించిందండి. ఈ స్లిట్ కిందకి ఉంది. సో నాకు ఏంటంటే కొంచెం లోవర్ బాడీ హెవీగా ఉంటుంది. W బ్రాండ్ లో నేను 6 తీసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఫిట్ వస్తుంది. దట్ టు స్లిట్ కొంచెం పైకి ఉన్నవైతే నాకు కరెక్ట్ గా సరిపోతాయండి. ఇది స్లిట్ కిందకు ఉండింది కాబట్టి కొంచెం హిప్ దగ్గర దాని కింద దగ్గర నుంచి నాకు కొంచెం టైట్ గా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే 8 తీసుకున్నాను. నాకు హిప్ దగ్గర అదంతా సరిపోయింది కానీ పైన అప్పర్ బాడీ అంతా కొంచెం అయితే లూజ్ అయింది. బట్ ఓవరాల్ గా ఈ మోడల్ కి అట్లా లూజ్ గా ఉన్నా సరే కూడా బాగానే ఉంది అనిపించింది నాకు. సో ఇదైతే మనకి ఇట్లాగా ఇలా స్లీపింగ్ కాలర్ లాగా అయితే వచ్చి ఇక్కడ మనకి బటన్స్ వస్తాయండి. ఈ బటన్స్ అన్ని జస్ట్ ఈ ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయండి. ఈ బటన్ ఓపెన్ అవుతుంది కానీ ఇక్కడ ఏమి స్లిట్ అయితే లేదు కిందకి ఓపెనింగ్. సో ఫస్ట్ 2 బటన్స్ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగా సింపుల్ గా చిప్ వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. దీనికి స్లిట్ అయితే కొంచెం కిందకు వచ్చింది. ఒకవేళ మీకు హెవీ లోవర్ బాడీ ఉన్నా లేకపోతే మీరు ఆల్రెడీ W బ్రాండ్ లో కుర్తీస్ యూజ్ చేస్తున్నా మీకు హిప్ దగ్గర మీరు యూజ్ చేసే సైజ్ కరెక్ట్ గా ఉంటే ఈ కుర్తీ తీసుకోవాలంటే మనకు ఒక సైజ్ అయితే హైయర్ తీసుకోండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్లోయిగా ఉండింది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఓవరాల్ గా కుర్తీ అయితే బాగుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండిందండి. లాంగ్ స్పెక్టీ అయితే వేసుకోవాలి. బట్ మరి స్ట్రాప్స్ కనిపించే అంత ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు. నాకు ఓవరాల్ గా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ అంతా చాలా నచ్చింది కుర్తీ అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. కలర్ అంతా కూడా కొంచెం బ్రైట్ అండ్ లైక్ కొంచెం ఫంకీగా ఉండింది. కొంచెం ఫంకీ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి. కలర్ అంతా బ్రైట్ గా వచ్చి దీనిపైన ప్రింట్ అది కూడా మొత్తం డార్క్ గా వచ్చింది. ఇది మనకి కంప్లీట్ ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, విస్కాస్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉండిందండి. అండ్ ఇఫ్ యూర్ అనే చబ్బీ సైడ్ ఖచ్చితంగా ఇవైతే ట్రై చేయాలండి. ఇట్లాంటి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ట్రై చేయండి. లుక్ చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే ఇట్లా మనకి సింపుల్ బోట్ నెక్ లాగా వచ్చి ఇక్కడ చిన్నది కీ హోల్ లాగా అయితే వచ్చి ఇక్కడ బటన్ అయితే వచ్చిందండి. అండ్ దీనిపైన అంతా ఇట్లాగా పెద్దగా ప్రింట్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అండి. స్లిట్ అయితే వచ్చింది. ఇది నేను సైజ్ 6 తీసుకున్నాను. నాకు పర్ఫెక్ట్ ఫిట్ వచ్చిందండి. 6 మొత్తం హిప్ దగ్గర అదంతా కూడా పర్ఫెక్ట్ అనిపించింది నాకు. ఒక సైజ్ పెద్దది తీసుకున్నా బాగానే ఉందును.
బట్ ఇది కూడా బాగుండిందండి ఫిట్ నాకు ఓవరాల్ గానీ వేసుకుంటే లుక్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇట్లా సింపుల్ గా ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు, ట్రాన్స్పరెంట్ గా ఏమీ లేదండి. సింపుల్ అంటే ఏమీ డీటెయిలింగ్ లేకుండా జస్ట్ ఇట్లా సింపుల్ గా వచ్చింది. ఇట్లాంటి సింపుల్ అవుట్ఫిట్స్ కూడా ఏదైనా స్ట్రైట్ కట్ బాటమ్స్ మీద పేరప్ చేసుకుని ఆఫీసెస్ కి అది వేసుకుంటే లుక్ బాగుంటుంది. బట్ ఇది ప్రింట్ ఏంటంటే కొంచెం వైబ్రెంట్ గా ఉండింది. ఆఫీసెస్ కాలేజెస్ కి అంతగా బాగోకపోవచ్చు, జస్ట్ క్యాజువల్ గా వేసుకోవడానికి అయితే లుక్ చాలా బాగుంది కుర్తీది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఇది కూడా నేను సైజ్ 6 తీసుకున్నానండి. పర్ఫెక్ట్ ఫిట్ వచ్చింది నాకు సైజ్ 6. ఇది స్లిట్ ఇది ఏంటంటే కంపారిటివ్లీ మిగిలిన అన్నిటికన్నా కొంచెం పైకి వచ్చిందండి. యూజువలీ ఈ బ్రాండ్ ఏంటంటే కొంచెం ఫ్లోయీ టైప్ ఆఫ్ వాటి స్లిట్ ఏంటంటే కొంచెం కిందకి వస్తుందండి. స్లిట్ కిందకి రావడం వల్ల ఏంటంటే నాకు లో హెవీ బాడీ ఉండడం వల్ల రెస్ట్ ఆఫ్ ద కుర్తీ అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వేస్ట్ దగ్గర నాకు లూజ్ గానే ఉంటుంది, బట్ ఏంటంటే హిప్ దగ్గర కొంచెం హిప్ కింద టైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను సైజ్ 8 తీసుకుంటాను అట్లాంటి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితేనే. ఇది ఏంటంటే కాటన్ ది అండ్ స్లిట్ అయితే అంత పెద్దగా కిందకి రాలేదండి. సో ఇది నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయితే వచ్చింది. ఫిట్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చిందండి నాకు. ఇది సైజ్ 6. సో ఇది రెగ్యులర్ గా మీరు తీసుకునే సైజే తీసుకోండి. ఇది కూడా సింపుల్ నార్మల్ కుర్తీ అండి, రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి ఎల్లో కలర్ లో వచ్చి దీనిపైన అంతా మనకి ఇట్లా వైలెట్ కలర్ లో ప్రింట్ అయితే వచ్చింది. అండ్ అక్కడక్కడ కూడా వైట్ కలర్ తో కూడా వచ్చిందండి ప్రింట్. ఓవరాల్ గా ప్రింట్ చాలా బాగుంది. దీన్ని సింపుల్ కుర్తీ అండి, ఎక్కువ డీటెయిలింగ్ అయితే ఏం లేదు దీనికి. ఇలా సింపుల్ యూ షేప్ నెక్ అయితే వచ్చి సైడ్ న మనకి ఇలాగా చిన్న లేసెస్ అయితే యాడ్ చేశారు సైడ్స్ న. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ అయితే వచ్చింది. అండ్ సింపుల్ గా ఇట్లాగా కుర్తీ అయితే వచ్చింది. కింద ఇక్కడ మనకి ఇలా కొంచెం రౌండ్ గా అయితే వచ్చిందండి హెమ్. యూజువల్ గా వచ్చి స్ట్రైట్ గా కాకుండా కొంచెం రౌండ్ హెమ్ అయితే వచ్చి మనకి ఇలా స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ అనిపించలేదండి. ఫ్యాబ్రిక్ బాగుంది, ప్యూర్ కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా కలర్ చాలా బాగుంది. ఇందాక ఫస్ట్ ది చూపించాను చూడండి, ఆల్మోస్ట్ దాని షేడే వచ్చింది. ఇది దగ్గరగా వచ్చింది. ఇది కొంచెం డార్క్ వచ్చిందండి ఇప్పుడు చూపించేది. ఫస్ట్ చూపించేదానికన్నా కంపారిటివ్లీ నాకు ఫస్ట్ చూపించింది చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా చాలా బాగుందండి. మంచి చిన్న అకేషన్స్ కి వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఫస్ట్ చూపించింది అయితే. సో ఇది కూడా మనకి ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయండి వాళ్ళు చూపించేవన్నీ కూడా. యూజువల్లీ ఈ బ్రాండ్ లో చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ మనకి. సో ఇట్లా మనకి సింపుల్ గా కుర్తీ అయితే వచ్చింది. ఇది కూడా సింపుల్ కుర్తీ అండి, వెరీ మినిమల్ డీటెయిలింగ్, సింపుల్ గా క్లాసీ ఉన్నాయండి కుర్తీస్. ప్రతిసారి మరీ ఎక్కువ గాడిగా టూ మచ్ డీటెయిలింగ్ కన్నా ఒకసారి ఇట్లా సింపుల్ గా వేసుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది ఏంటంటే మనకి జీరో నెక్ లాగా వచ్చింది. ఇట్లా ఆల్మోస్ట్ కాలర్స్ అది రాకుండా క్లోజ్ నెక్ లాగా వస్తే జీరో నెక్స్ అంటారు. ఇప్పుడు ఈ జీరో నెక్స్ కూడా చాలా ట్రెండ్ లో ఉన్నాయి, ఎక్కువగా స్టిచ్ చేయించుకుంటున్నారండి జీరో నెక్స్ అయితేని. సో ఇట్లా సింపుల్ గా జీరో నెక్ అయితే వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇదంతా కూడా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చి ఇలా బటన్ లాగా అయితే వచ్చింది మనకి పెట్టుకోవడానికి. సో దట్ వేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. జీరో నెక్స్ అంటే వెరీ టైట్ గా ఉంటాయి కాబట్టి వేసుకోవడానికి టైట్ గా ఉంటాయి కాబట్టి ఇట్లా చిన్న స్లిట్ లాగా అయితే వచ్చింది. అండ్ దీనిపైన డీటెయిలింగ్ పెద్దగా ఏం లేదండి, అంతా కూడా మనకి మంచి ఇట్లాగా ప్రింట్ అయితే వచ్చింది. దీనిపైన అంతా ప్రింట్ వచ్చింది. అండ్ కొంచెం అక్కడక్కడ మనకి ఇలాగా మెరుపుల్లాగా వచ్చాయండి. ఇవి చేతి కూడా అనుకోలేదు. అండ్ వాష్ చేసినా సరే కూడా పోవు. ఇట్లాంటివి నేను చాలా యూజ్ చేశానండి ఈ బ్రాండ్ లోని. వాష్ చేసినా ఈ మెరుపులు అయితే పోవు. అండ్ ఇవి అంటుకోవు కూడా అండి, మనం వేసుకునేటప్పుడు చేతికి అది కూడా ఏమీ అంటుకోవండి ఇవి స్పార్కిల్స్ అయితేని. సో ఇట్లా సింపుల్ గా స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది కూడా నేను సైజ్ 6 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నానండి. బట్ ఇది కూడా నేను సైజ్ ఒకటి పెద్దది తీసుకోవాల్సింది. సైజ్ 6 తీసుకోవడం వల్ల నాకైతే ఫిట్ బాగా అనిపించలేదండి వేసుకున్నప్పుడు. సో ఒకవేళ మీరు తీసుకుని రెగ్యులర్ సైజ్ కన్నా ఒక సైజ్ అయితే పెద్దది తీసుకోండి. ఓవరాల్ గా లూజ్ అవుతుంది కానీ లుక్ అయితే బాగుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ అ లోవర్ హెవీ బాడీ ఉండదు, అంత థైజ్ అది అంత ఎక్కువ హెవీగా ఉండవంటే దెన్ గో ఫర్ యువర్ రెగ్యులర్ సైజ్. బట్ కొంచెం లోవర్ హెవీ బాడీ, ప్యూర్ షేప్ బాడీ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ఒక సైజ్ పెద్దది తీసుకోండి. దీనిపైన వర్క్ అదంతా నాకు చాలా నచ్చింది, చాలా నీట్ గా ఉంది. ఇట్లా సింపుల్ గా ఇట్లాగా బోట్ నెక్ లాగా వచ్చి బ్రాడ్ గా కాకుండా కొంచెం చిన్న బోట్ నెక్ లాగా అయితే వచ్చి మొత్తం అంతా ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ ఇలా ఫ్లోరల్ వర్క్ అయితే వచ్చిందండి. ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్, ఇలా సింపుల్ గా నీట్ గా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి అండ్ ఈ ప్రతి చోట ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి టకప్స్ లాగా అయితే వచ్చింది. టకప్ ఎంబ్రాయిడరీ అలా ఆల్టర్నేటివ్ గా మనకి ఇక్కడ అప్పర్ పార్ట్ అయితే వచ్చింది మనకి. ఇది కొంచెం యోగ్ కట్ లాగా అయితే వచ్చిందండి. ఇక్కడ మనకి యోగ్ కట్ లాగా వచ్చింది. పైన యోగ్ పార్ట్ అండ్ కిందది సెపరేట్ అయితే ఉంది. సో ఇట్లా యోగ్ కట్ లో అయితే వచ్చి మనకి ఇలా సింపుల్ అవుట్ఫిట్ అయితే వచ్చింది. ఇదంతా ప్లెయిన్ అండి. ఫ్యాబ్రిక్ ఏంటంటే ఫ్లోయీ టైప్ అండ్ ఇది కొంచెం ఏ లైన్ కట్ అయితే వచ్చింది మనకి. సో ఇట్లా క్రాస్ గా ఏ లైన్ కట్ అయితే వచ్చింది విత్ స్లిట్ అయితే వచ్చి మనకి వచ్చింది.
దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. అట్లాగని లైక్ లాంగ్ స్పెగెట్కి అయితే వేసుకోవాలి, మరి అంత నాన్ ట్రాన్స్పరెంట్గా అయితే లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. అట్లా అని స్ట్రాప్స్ అది అయితే ఏం కనపడవు మనది, బట్ లాంగ్ స్పెగెట్ అయితే వేసుకుని పేరప్ చేసుకుంటే లుక్ అయితే నీట్గా అయితే ఉంటుంది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ అయితే యూజ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ప్రొడక్ట్ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇలాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.